విశాఖపట్నం నుంచి చాలా దూరంలో పటమాపురం అనే ఒక చిన్న గ్రామముంది. ఆ గ్రామం పేరు వినగానే ఎవ్వరూ నవ్వరు. బస్సు డ్రైవర్ కూడా ఆ స్టాప్ దగ్గర బస్సాపేటప్పుడు ఒక్కసారి వెనక్కి చూసి, అమ్మా, ఇక్కడ దిగేవాళ్లెవరైనా ఉన్నారా అని అడుగుతాడు. ఆ గ్రామానికి వెళ్ళొద్దని చెప్పే కథలెన్నో. అడవిలో రాత్రి ఎవరో పిలుస్తారట. పిలుపు వినిపిస్తే వెనక్కి తిరిగి చూడకూడదట. చూస్తే తిరిగిరారు. ఈ కథలన్నీ ఆర్యకి నవ్వులే. ఆర్య ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. భయం అనేది మన ఊహ అని నమ్మే వ్యక్తి. ఒకరోజు అతనికొక లేఖ వచ్చింది. పటమాపురం అడవిలో ఉన్న పాతగుడి గురించి నిజం తెలుసుకోవాలంటే రాత్రి తప్పనిసరిగా ఉండాలి. లేఖకు పేరులేదు. ఆర్యకి ఇదే కావాలి. సాయంత్రం 6 గంటలకు ఆర్య గ్రామానికి చేరుకున్నాడు. గ్రామమంతా నిశ్శబ్దం. పిల్లల శబ్దం లేదు. కుక్కలు కూడా మొరగట్లేదు. ఒక వృద్ధుడు చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. అడవిలోకి వెళ్తున్నావా? అడిగాడు. అవును అన్నాడు ఆర్య. వృద్ధుడి ముఖం ఒక్కసారిగా మారిపోయింది. రాత్రి అక్కడ ఉండద్దు నాయనా. అది దేవత కాదు, అది ఆకలి. ఆర్య నవ్వాడు. మీ కథలు నా కెమెరాకు కావాలి. వృద్ధుడు కళ్ళు మూసుకున్నాడు. అయితే నీ పేరు రాయించుకో. ఎక్కడా? వృద్ధుడు అడవిని చూపించాడు. హలో, Tell me your name. రాత్రి పూర్తిగా కమ్ముకుంది. ఆర్య గుడిలోనే కూర్చున్నాడు. బయటనుంచి అడుగుల శబ్దాలు, చుట్టూ తిరుగుతున్నట్టు. ఒక్కసారిగా నవ్వు, చిన్న పిల్ల నవ్వు. ఆర్య కెమెరా ఆన్ చేసి బయటకు వచ్చాడు. అక్కడ ఎవరూ లేరు. కాని నేలమీద చిన్న చిన్న పాదముద్రలు, రక్తంతో. అవి గుడి లోపలికి వస్తున్నాయి. ఈ అడవిలో ఒక ఆత్మ ఉంది. ఆమెకు పేరు లేదు, ఆమెకు నిద్ర లేదు. ఇప్పుడు నీ పేరు? నా కథ వినిపిస్తారా? Please subscribe now. Please subscribe now.